ఫస్ట్ దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ మనం చెప్పుకుంటున్నాం. ఓకేనా? ఫస్ట్ దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ మనం చెప్పుకుంటున్నాం. ఓకేనా? ఫస్ట్ చాప్టర్ ఏంటమ్మా? నంబర్ సిస్టమ్. నంబర్ సిస్టమ్ అంటే ఫస్ట్ నంబర్ సిస్టమ్ కోసం తెలుసుకునే ముందు ఫాదర్ ఆఫ్ నంబర్ సిస్టమ్ ఎవరమ్మా? ఫాదర్ ఆఫ్ నంబర్ సిస్టమ్ అండ్ స్టాటిస్టిక్స్. ఫాదర్ ఆఫ్ నంబర్ సిస్టమ్. ఓకే. Father of number system. Father of number system. And statistics అంటే Sir Ronald Aylmer Fisher. ఓకే, ఓకేనా? మన ఇండియాలోన ఫాదర్ ఆఫ్ నంబర్ సిస్టమ్ అని ఎవరిని అంటారంటే ఆర్యభట్ట. ఆర్యభట్టని ఫాదర్ ఆఫ్ నంబర్ సిస్టమ్ అని అంటాం. ఓకేనా? ఎందుకు ఆర్యభట్టని ఫాదర్ ఆఫ్ నంబర్ సిస్టమ్ అని అంటామంటే ఆర్యభట్ట అనేటువంటి వ్యక్తి ఆర్యభట్టీయం అనేటువంటిది ఒక బుక్ రాశారు. అదేనా? అంటే సూర్య సిద్ధాంత అనే బుక్ రాశారు. అదేనా? ఆర్యభట్టీయం అండ్ సూర్య సిద్ధాంత. అండ్ హీ గివ్స్ ద వర్డ్ దట్ దిస్ ఇస్ జీరోని తను ప్రపంచానికి పరిచయం చేశారు. ఓకేనా? మన జీరో డిజిట్ ఉంది కదా, ఆ జీరో డిజిట్ అనేటువంటిది మన ప్రపంచానికి జీరో అనేటువంటిది ఆ సింబల్ అనేటువంటిది ఆర్యభట్ట అనేటువంటి వారు ఇచ్చారు అన్నమాట. ఓకేనా? అతను ఎవరు? మన ఇండియన్. ఓకేనా? మన ఇండియన్ ఆర్యభట్ట అన్నమాట. ఓకేనా? ఈ ఇండియన్ ఆర్యభట్టని ఏంటని పిలుస్తామమ్మా? ద ఫాదర్ ఆఫ్ నంబర్ సిస్టమ్ అని కూడా పిలుస్తాం అన్నమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తారు కదా నంబర్స్. నంబర్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ నంబర్స్? What is numbers? What is numbers? చూడండి, a number is a count. నంబర్స్ యూజ్ చేసుకుని మనం కౌంట్ చేస్తాం. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా మనం కౌంట్ చేస్తాం. అండ్ ఫింగర్స్ యూజ్ చేసుకుని చేస్తాం. ఓకేనా? అండ్ టాయ్స్ యూజ్ చేసుకుని చేస్తాం. అండ్ స్టిక్స్ యూజ్ చేసుకుని చేస్తాం. అండ్ అల్టిమేట్ గా 1 2 తోనే స్టార్ట్ చేస్తాం. సో నంబర్స్ ఈజ్ అ కౌంటింగ్ నంబర్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు కౌంటింగ్. ఓకేనా? ఏదైనా ఒక ఐటమ్స్ ని మనం కౌంట్ చేయడానికి నంబర్స్ అనేటువంటిది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఓకే. ఏ నంబర్ ఈజ్ ఎ కౌంట్ ఆర్ మెజర్మెంట్. ఓకేనా? కౌంట్ ఆర్ మెజర్మెంట్ దట్ ఈస్ రియల్లీ ఐడియా ఆన్ అవర్ మైండ్స్. ఓకేనా? రియల్లీ ఐడియా ఆన్ అవర్ మైండ్స్. We write or talk about the numbers using a numerical that such as 4. Example of 4 అనుకుంటే 4 అనేటువంటిది న్యూమరికల్ లో మనం రాస్తాం, నంబర్స్ లో రాస్తాం. అండ్ న్యూమరికల్ లో 4 న్యూమరికల్. ఓకేనా? 4 అనేటువంటిది వర్డ్స్ లో కూడా మనం రాస్తాం అన్నమాట. ఓకేనా? అది. బట్ వి కుడ్ ఆల్సో హోల్డ్ అప్ 4 fingers. 4 fingers అంతే కదా, 4 రాస్తున్నాం కాబట్టి 4 fingers are tapped around the 4 times. ఓకేనా? ఎనీథింగ్. ఓకేనా? 4 times ఎందుకంటే అది 4 కాబట్టి. ఓకేనా? ఓకే. దీస్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ referring to the sum of the numbers. These are also special numbers like pi. pi ని మనం స్పెషల్ నంబర్ కింద మనం తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? పై మీన్స్ ఇలా ఉంటుంది. పై అంటే ఒక దాంట్లో 22/7 అని రాస్తాం. ఒక దాంట్లో మామూలు జామెట్రికల్ లో 360 degrees అని రాస్తాం. ఓకేనా? ఇలా మనం కొన్నిటిలో మనం పైన మనం వాడుకుంటాం అన్నమాట. ఓకేనా? సో దట్ కాంట్ బి రిటన్ ఎగ్జాక్ట్లీ బట్ దట్ స్టిల్ నంబర్స్ బికాస్ వి నో దట్ ఐడియా బిహైండ్ హిమ్. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తారు కదా న్యూమరికల్. చెప్పండి కదా, నంబర్స్ ని నేమ్స్ రూపంలో రాస్తే దట్ ఈస్ ఎ న్యూమరికల్. ఓకేనా? ఏ నంబర్ ఈస్ సింబల్ ఆర్ నేమ్. ఏ నంబర్ ఈస్ సింబల్ లేదా నేమ్ అన్నమాట. దట్ ఈస్ ద స్టాండ్ ఫర్ ఏ నెంబర్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అంటే సింబల్ ని, ఒక నంబర్ ని మనం సింబల్ రూపంలోను అండ్
నేమ్ రూపంలోనే రాయొచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3ని 3 సింబల్ లాగా మనం రాసుకున్నాం, అంతేనా? 3ని 3 సింబల్ లాగానే రాసుకున్నాం, 49ని 49 గానే రాసుకున్నాం, 12ని నేమ్ లా రాసుకున్నాం. ఓకేనా? దట్ ఈస్ ఏ న్యూమరికల్. ఓకేనా? అర్థమైందా? ఓకే. నెక్స్ట్ డిజిట్. డిజిట్ అంటే మనకు తెలుసు. ఏంటి డిజిట్? ఏ డిజిట్ ఈజ్ సింగిల్ సింబల్. ఓకేనా? డిజిట్ అనేటువంటిది సింగిల్ సింబల్. ఓకేనా? దాన్ని మనం నేమ్ రూపంలో రాయాలన్నమాట. అర్థమైందా? డిజిట్ ఈజ్ ఏ సింగిల్ సింబల్. ఓకే. ఏ డిజిట్ ఈజ్ ఏ సింగిల్ సింబల్. ఓకేనా? యూజ్ టు మేక్ న్యూమరికల్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 0 to 9 వరకు డిజిట్స్ ఉన్నాయి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 are digits using the everyday numericals అన్నమాట. ఓకేనా? మన న్యూమరికల్స్ ని మనం న్యూమరికల్ రాసేటప్పుడు మనం డిజిట్స్ అనేటువంటిది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 153 ఇక్కడ ఇచ్చారు చూడండి. 153 is a digit, 1 is a digit, 5 is a digit, 3 is a digit. ఓవరాల్ గా న్యూమరికల్ ఏంటది? 153. అంతేనా? ఇక్కడ మనం చూసుకుంటే 4 is a digit, 9 is a digit. ఓవరాల్ గా 49 is a న్యూమరికల్. అర్థమైనా? 49 is a న్యూమరికల్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 153 ఇచ్చారు. The name is 153 made of 3 digits 1 and 5 and 3. 3 digit 1 and 5 and 3. అంతే కదా? 1 and 5 and 3 ఇచ్చారు కదమ్మా. ఓకేనా? Example of numerical is 46 is made of 2 digits. And it's like one digit is 4 and another digit is 6. That is a numerical. Okay na? Numeral. Example of the number is 9 is a single digit. Single digit. Using up one digit. That is 9. Okay na? Single digit. 9 is a 5 is a single digit. Okay. 55 is a numerical. And 2 digit 1 5 and 1 5. Okay na? Ela అర్థమైందా? Okay. We can another symbols to for example అది నేను చెప్తాను. హెక్సాగ్రామ్ is also use letters. అది నేను చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనం దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. డిజిట్ అంటే ఏంటి? 0 to 9 నంబర్స్. డిజిట్ అంటే ఏంటి? 0 to 9 నంబర్స్. న్యూమరికల్స్ అంటే 55 ఇలా మన సింగిల్ నంబర్స్ ఆర్ నేమ్స్ మనం తీసుకుందే న్యూమరికల్స్. నంబర్స్ అంటే కౌంటింగ్ నంబర్స్ 1 2 3 4 5 6 7 8 కౌంటింగ్. అర్థమైందా మీకు? ఓకే. సో డిజిట్స్ మేకప్ ఏ న్యూమరికల్ అండ్ నంబర్స్ స్టాండ్ ఫర్ ఎన్ ఐడియా ఆఫ్ నంబర్స్. నంబర్స్ కోసం మనం చిన్న ఐడియా కోసం మనం చూసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? 153 1 is a digit and 5 is a digit and 3 is a digit. ఓవరాల్ గా న్యూమరల్ 153. ఓకేనా? న్యూమరల్ is 153. ఓకే. నంబర్స్ 153 కదా. This is 100. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 10 into 10 అంటే ఇక్కడ ఎంత అయింది? 10 times 100. ఓకేనా? 100 అంటే 150. This is also 50. ఓకేనా? ఇది 3. ఓకేనా? 153 సరిపోయిందా? దట్ ఈస్ 153. ఓకేనా? ఓకే. డాగ్ DOG డాగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ ఈజ్ ఎ లెటర్, ఓ ఈజ్ ఎ లెటర్, జీ ఈజ్ ఎ లెటర్. కలిపితే వర్డ్ అయింది. అంటే సింగిల్ లెటర్స్ ఈ కలిపితే అది వర్డ్ అయింది. సో దట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ డిజిట్స్ కలిపితే అది న్యూమరల్ అయింది. అదేనా? నంబర్ ఆఫ్ డిజిట్స్ కలిపితే అది న్యూమరల్ అయింది. 1056 is numeral, 1 is digit, 1000 means అంటే 0 is digit, 50 is అంటే 5 is digit, 7 is digit. ఓకేనా? సో ఏదైనా సరే 1057 అనుకున్నాం కదా. అది 1 is a digit, ఇంకా 0 is a digit, 5 is a digit, 7 is a digit. టోటల్ 1057 is a numerals. ఓకేనా? అర్థమైందా మీకు? ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫ్ D is a digit, అది లెటర్, 0 is a letter and G is a letter. ఓకేనా? ఓవరాల్ వర్డ్ ఈజ్ ఏ డాగ్. ఓకేనా? అర్థమైంది? ఇది ఐడియా అర్థమైందా? ఓకే. అర్థమైందా మోక్షిత్? ఇప్పుడు మనం ప్రాబ్లమ్ చూద్దాం. ఓకేనా? ఈ క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి. ఓకే.
Dash is the symbol representing a given number and numeration representing that number in words. Words lo మనం ఎలా చెప్పాలరా? Numeral. Okay, good. Good. Types of number system చూడండి. Number system. Binary number system అన్నమాట. ఓకేనా? Binary base. Binary అంటే 0 and 1 మాత్రమే ఉంటాయి. ఎటువంటి నంబర్స్ ఉండవు. Binary using digits 0 or 1. For example, binary కదా 1 0 and 1. ఇంకా ఎటువంటి నంబర్స్ ఉండవు. ఓకేనా? నెక్స్ట్ ఆక్టా అంటే 0 to 7 డిజిట్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? 0 1 2 3 4 5 6 దట్ నంబర్స్ ఇస్ ఆక్టా. ఓకేనా? నెక్స్ట్ డెసిమల్ అంటే 0 to 9 నంబర్స్. డెసిమల్ నంబర్స్ ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా 0 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా? ఇవి 10 నంబర్స్ ఉంటాయి అన్నమాట. ఇవి 0 ఇంక్లూడ్ చేస్తే 7 నంబర్స్ కాబట్టి 8 ఉంటాయి. ఇది 0 or 1 2 నంబర్స్ ఉంటాయి. హెక్సాడెసిమల్ అంటే 16 నంబర్స్ ఉంటాయి. అంటే 0 to 9 నంబర్స్ ఉంటాయి. 9 తర్వాత ఏంటి 10 11 12 13 14 15 9 తర్వాత ఏ. ఓకే 9 తర్వాత ఏ బి సి డి ఈ ఎఫ్